హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మొత్తం మీద 2 శుభవార్తలను ప్రవేశపెట్టింది. ఆ బెనిఫిట్ ఏంటో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వగలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు 2 రకాల శుభవార్తలను అందించడం జరిగింది. ఈ శుభవార్తల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన వార్త ఒకటి ఉంది. మరొకటి 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయల స్కీమ్ ఉంది. అయితే వీటికి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఉంది, తెలుసుకుందాం. ముందుగా మనం మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయల పథకాన్ని గురించి చూద్దాం. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ 4 వర్గాలకు సంబంధించిన మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మొత్తం 3 పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం. అయితే తెలంగాణలో ఉన్న 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు శాశ్వత నివాసులై ఉంటారో వారికి వర్తించేలాగా నిర్ణయం తీసుకుంది. అలాగే డాక్యుమెంట్స్ ఇవి ఉండాలి: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ చేయాలి. అదేనండి, ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇవి డాక్యుమెంట్స్ ఉంటేనే ఈ పథకానికి మనం అర్హులమవుతాం. ఈ పథకం ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. అయితే ఈ పథకం యొక్క మార్గదర్శకాలు చూద్దాం. మన యొక్క ఫ్యామిలీ అంటే రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ప్రభుత్వ పెన్షనర్స్ కానీ ఉంటే ఈ పథకం రాదు. అలాగే కరెంటు వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. అలాగే 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. ట్యాక్సీ, ఆటో, క్యాబ్ వంటివి కాకుండా ఏదైతే తెల్ల కార్డ్ అనేది, నెంబర్ ప్లేట్ అనేది కలిగి ఉంటారో అది వారికి మాత్రమే వర్తించదు. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద మధ్యతరగతి వారు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అంటే మనకు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. గనుక ఈ పథకాన్ని నెక్స్ట్ మంత్లో ఎప్పుడు ప్రారంభిస్తారో తెలిపే అవకాశం చాలా ఉంది. అలాగే మనకు రెండో పథకానికి సంబంధించి చూస్తే 2026-2027 సంవత్సరానికి గాను బడ్జెట్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మహిళా సాధికారకతకు పెద్దపీట వేస్తూ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 2,500 కోట్లు వడ్డీ లేని రుణాలను కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులు బడ్జెట్లో కేటాయించడం ద్వారా మహిళల యొక్క ఆర్థిక స్థితిని నిలదొక్కునేందుకు మార్గం సులభతరం అవుతుందని వెల్లడించారు. రాష్ట్రం ఉన్నటువంటి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు చిన్న తరహా పనులు స్థాపించుకునేలా ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇదే. దీని వల్ల లక్షలాది మంది మహిళలు వడ్డీ భారం తగ్గడమే కాకుండా వారి కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నుంచి డ్వాక్రా సంఘాల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అందులో ఇప్పటి వరకు కూడా ఉన్న నిబంధనలను సడలిస్తూ 18 సంవత్సరాలు నిండినటువంటి యువతలకు మరియు 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా గ్రూపులో చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల మరిన్ని కుటుంబాలు ప్రభుత్వ పథకాలను, రుణ సదుపాయాలు కూడా బాగుంటాయని భావిస్తున్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనలపై రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం
మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.